మరొక జిల్లా అయిన నిజామాబాద్ నుంచి చూసుకుంటే నిజామాబాద్లో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్టే కనబడుతుంది. మరి ఈ ఎండ తీవ్రతల్లో మరి నాయకులు ఎంతవరకు క్యాంపెయినింగ్ చేస్తున్నారనేది కూడా పెద్ద సవాల్గానే మారింది. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ప్రజలు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే కూడా జంకుతున్న పరిస్థితి. మరి నిజామాబాద్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి అదిగా నవీన్ అందిస్తారు, రిపోర్టర్ నవీన్. చెప్పండి, నిజామాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? థ్యాంక్ యూ లక్ష్మీ గారు. ఒకవైపు ఉమ్మడి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంటే, మరోవైపు కూడా పార్లమెంటులో ఇటు ఎన్నికల వేడి రగులుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మూడు పార్టీల త్రిముఖ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు త్రిముఖ పోటీ నెలకొంది. అయితే ముగ్గురు మాటల యుద్ధంతో మరింత రాజకీయాన్ని ఏడిపుట్టిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇటు బీజేపీ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో త్రిముఖ పోటీని మాత్రం నెలకొందని చెప్పవచ్చు. అయితే ముగ్గురు ఎవరికి వారే తమ స్టైల్లో కూడా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా మూడు అంశాలు ఇటు ఓటర్లను ప్రభావితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి పసుపు బోర్డు విషయంలో కూడా ఇటు పసుపు బోర్డు తాము తెప్పిస్తామని చెప్పి కాంగ్రెస్ అలాగే బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా పసుపు బోర్డు ఇటు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కవితకు వ్యతిరేకంగా 186 మంది నామినేషన్ దాఖలు చేశారు. అయితే అందులో 183 మంది ప్రధానంగా బరిలో నిలిచారు. అయితే వారికి పూర్తిగా ఎవరైతే పసుపు బోర్డు తరఫున పసుపు రైతులు ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారో వారికి 1,02,464 మంది కూడా ఓట్లు సాధించారు. అయితే ముఖ్యంగా ఇటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలో ఈ పసుపు బోర్డుకు తరపున ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి రైతు ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతారని కూడా ప్రశ్నార్థంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. వీరే ప్రధానంగా ఈ అభ్యర్థిని కూడా ప్రభావితం చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పొచ్చు. వీరు ఇటు బీజేపీ వైపు మొగ్గు చూపుతారా లేకుంటే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా తేలాల్సి ఉంది. మరోవైపు చూస్తున్నట్లయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్ నుంచి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక ప్రధాన ఇష్యూగా మారింది చెప్పవచ్చు. ఇటు తాను గెలిపిస్తే పసుపు బోర్డు ఏదైతే నరేంద్ర మోడీ ద్వారా పసుపు బోర్డు ప్రకటించారో దానికి అలాగే ఇటు తాను మళ్ళీ మరోసారి గెలిపిస్తే మాత్రం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పి కూడా ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా తాముకు వచ్చే 2-3 నెలల్లో పసుపు ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి కూడా ఇటు జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీనికి తగ్గట్లుగానే గత